అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. రోజు 8 గంటలకి లేచే విజయ్ ఈరోజు 4 గంటలకి లేచి రెడీ అయ్యాడంటే దాని వెనుక శివుడి ఆజ్ఞ ఉన్నట్టేగా. అదే ఫ్లోలో నేను చిట్టి తల్లి కూడా 4 గంటలకి నిద్ర లేచి రెడీ అయ్యి వచ్చేసామండి టెంపుల్ కి. మా దర్శనం అయితే అయిపోయిందండి. శివుని దర్శనం చేసుకుని నెక్స్ట్ రామాలయానికి అయితే వచ్చేసామండి. రాముల వారి దర్శనం చేసుకోవడానికి. నెక్స్ట్ అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇంతకు ముందు వియాని బయటికి తీసుకెళ్ళినప్పుడు తనకి కోపం వచ్చినప్పుడల్లా కింద పడి బొల్లుతూ ఏడుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మార్చింది. అలా కూర్చొని ఏడుస్తోంది. అట్లుంటది మరి పిల్లలతోని. ఏం చేయలేం, భరించాలంతే. ఒక ఏజ్ వచ్చేసరికి ఎలాగో అల్లరి చేసేలన్నీ బంద్ అయిపోతాయి. ఎలా చెప్తే అలా వింటారు. చిట్టి తల్లికి కోపం వచ్చినట్టుంది, అందుకే బొమ్మ కింద పడేసింది. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది చెప్పనే లేదు కదా. ఒక మినీ వ్లాగ్ చేశానండి. ఇక్కడ స్క్రీన్ పై యాడ్ చేశాను కదా, లింక్ ని క్లిక్ చేసి చూడండి. వీడియోని లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.